శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ప్రతి రాత్రి మీ ఇంటికి ఒక దేవత వస్తుంది. మిమ్మల్ని ఏదో అడుగుతుంది. మరి మీకు ఏదో ఇవ్వాలి అనుకుంటుంది. అదేంటో వెంటనే తెలుసుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు జీవితంలో కోల్పోయినటువంటి ఒక వస్తువును ఈరోజు మీ బాబా మళ్ళా తిరిగి ఇవ్వబోతున్నాడమ్మా. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున నీకు బాబా ఏమి తిరిగి ఇవ్వబోతున్నాడో, ఏం బహుమానాన్ని నీకు నీ జీవితంలో తిరిగి పొందాలి అన్నటువంటి మళ్ళా నీకు ప్రసాదిస్తున్నానంటే దానికి అర్థం ఏంటంటే బిడ్డ, ఇక నుంచైనా సరే దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని అర్థమమ్మా. నువ్వు దేన్నైతే పోగొట్టుకుంటున్నావో దాని విలువ ఇప్పుడు పూర్తిగా తెలిసి వచ్చింది కదా. అది బంధమైన, సమయమైన, వస్తువైనా, ఇంకేదైనా కావచ్చు. దేన్నైతే నువ్వు పోగొట్టుకుంటున్నావో దాని గురించి ఇన్ని రోజులు కూడా నిరాశ చెందుతూ అనవసరంగా బంధాన్ని కోల్పోయాను, అయ్యో ఆ రోజు అలా చేయకుండా ఉంటుంటే ఈరోజు నేను ఆ బంధంతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని మనసులో ఎన్నో రోజులుగా కుమిలిపోతూ ఉండవచ్చు. లేదంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి విషయం, నీకు చాలా అవసరమైనటువంటి ఒక వస్తువుని పోగొట్టుకొని ఆ వస్తువు నా దగ్గరికి తిరిగి వస్తే బాగుండు, నేను అనవసరంగా ఆ రోజు ఆ వస్తువుని జారి విడుచుకున్నాను, అయ్యో అలా చేస్తే ఉండే బాగుండేది కదా, ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అని దాని గురించి అయితే, ఆ వస్తువు గురించి అయితే ఎదురు చూస్తూ బాధపడుతున్నావు కదా బిడ్డ. ఆ వస్తువు నువ్వు పొందడానికి కావచ్చు, లేదంటే సమయం లేక నీకు ఆ సమయం అయితే తిరిగి ఇవ్వలేను, కానీ తప్పకుండా నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, ఏ వస్తువునైతే, ఏ బంధానైతే పోగొట్టుకుని బాధపడుతూ ఉన్నావో, ఇప్పటిదాకా కూడా వాటన్నిటిని కూడా తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలను. కానీ జరిగిపోయిన కాలాన్ని, సమయాన్ని నీకు తెచ్చి ఇవ్వలేనమ్మా. ఎందుకంటే నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, మరలా ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను బిడ్డ. ఇప్పుడు కూడా మీ ఇంట్లోకి ఒక దేవతా శక్తి అడుగు పెట్టబోతుంది. ఆ దేవతా శక్తి అడుగుతో నీ జీవితం అనేది మారిపోబోతుందమ్మా. ఆ దేవతా శక్తి మరెవరూ కాదు, లక్ష్మీదేవియే తల్లి, సాక్షాత్తు లక్ష్మీదేవి. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ పనైనా కానీ సమయం మాత్రమే చేసుకోవాలి. ఒకసారి సమయం దాటిపోతే మళ్ళా అది మన సమయానికి చేయాలి అనుకున్నా సరే ఆ పని ఎప్పటికీ చేయలేము. కాబట్టి ఏదైనా సరే సమయానికి కట్టుబడి ఉండాలమ్మా. ప్రతి పని కూడా సమయానికి తగిన విధంగా ముందే చేసుకోవాలి. అలాగే మన పనిలో సక్సెస్ అయ్యామా లేదనేది తర్వాత విషయం, కానీ మన పని మాత్రం మనం సమయానికి ఖచ్చితంగా చేసి తీరాలి బిడ్డ. సమయం చాలా విలువైనది. ఏ పనైనా కానీ జాగ్రత్తగా సమయం ప్రకారం నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దాన్ని ఇక దేని గురించి కూడా విడిచిపెట్టి వెళ్ళదు తల్లి. ఎందుకంటే విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వస్తువులు అస్సలు పట్టించుకోవద్దు. ఏ బంధం అయితే శాశ్వతమని అనుకుంటున్నావో ఆ బంధాన్ని అనవసరంగా లేనిపోని అనుమానాలతో కావచ్చు, లేదంటే తొందరపాటు నిర్ణయాలు కావచ్చు దూరం చేసుకుని ఉన్నావు కదా. ఇప్పటికైనా సరే వాటి విలువను, అలాగే వాటి గురించి పూర్తిగా అర్థం చేసుకుని బాధపడుతూ ఉన్నావు. కాబట్టి బాబా నీకోసం మళ్ళా ఒక జీవితాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో, తిరిగి నీకు మంచి జీవితం ప్రసాదించాలి అని ఒక జ్ఞాపకంతో నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను తల్లి. నీతో వచ్చేటటువంటి రోజులన్నీ కూడా, అంటే నువ్వు ఏ బంధం అయితే నీ నుంచి దూరం అయ్యిందని బాధపడుతున్నావో ఆ బంధం నీకు దగ్గరవుతుందమ్మా. కాబట్టి ఇక నుంచైనా సరే వారితో జాగ్రత్తగా ఉండు.
అనుమానాలకు అలాగే వారిపై ఉన్నటువంటి ప్రేమను కానీ గౌరవం కానీ ఏమాత్రం తగ్గించే విధంగా వారితో ప్రవర్తించవద్దు. ప్రతి ఒక్కటి కూడా 1-2 సార్లు మీకు మీరే జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఏ పనైనా సరే ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ముందే నిర్ణయించుకుంటూ సమయానికి మీరు చక్కగా ఆనందంగా ఉంటేనే కదా రేపటి రోజున మీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే మీ సమాజంలో ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కానీ నలుగురు గౌరవాన్ని ఇచ్చేది విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు బలంగా ఉండాలి. మీ మనసులు కూడా బలంగా ఉంచుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే 1-2 సార్లు ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకోవాలి. అలాగే ముందు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇప్పుడున్న రోజులు సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి బిడ్డ. రేపు అనే రోజు ఏం జరుగుతుందో మనకి తెలియనప్పుడు ఈ రోజైనా సరే గొడవలు కుళ్ళు కుతంత్రాలు తావు లేకుండా నలుగురితో సంతోషంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడం ఇదే కదమ్మా నిజమైనటువంటి సంపద. అంతకు మించిన సంపద మానవుడికి ఇంకేం కావాలి? జీవితంలో కొందరితో వాదించడం అనవసరం అనుకున్నప్పుడు అసలు ఎవరితో కూడా సాధింపులు చేసుకోకూడదు తల్లి. అలాగే కుమిలిపోకూడదు కూడా. ఇక మీ బంధం మధ్య అబద్ధం కానీ అపనమ్మకం కానీ ఏవి ఉండకూడదు. అబద్ధం అందంగా ఉంటుంది వినడానికి. అంటే ఇంపుగా అంటే చెవుకి ఇంపుగా ఉంటుంది. నమ్మడానికి అసలు వీలుగా కూడా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మనం ఇష్టం కాబట్టి నిజం వినడానికి కఠినంగా ఉంటుంది. మనసుకి చూడడానికి కూడా బాగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి. అబద్ధంతో మొదలైంది ఎక్కువ రోజులు నిలవదమ్మా. అది స్నేహమైన జీవితమైన బంధమైన ఏదైనా కావచ్చు. కాబట్టి ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోకుండా ఒకరికొకరు అపనమ్మకాలతో కాకుండా చక్కగా గౌరవంతో ఏ బంధాన్నైనా సరే నమ్మితే ప్రాణమైనా సరే ఇచ్చే విధంగా ఉండాలి. ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకమ్మా. అలా ఆలోచించి నీ మనశ్శాంతిని నువ్వే దూరం చేసుకోవద్దు. ఎవరి గురించి అయినా సరే ఎక్కువగా ఆలోచిస్తే ఏమవుతుంది? మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకున్నవారు అవుతారు. నిజమనేది నీతిగా ఉన్నప్పటికీ ఒంటరవుతుంది తల్లి. ఇప్పుడు నీ బంధం కూడా నిజాయితీగా నీతిగా ఉన్నప్పుడు కాబట్టి నీ బంధం దూరమైంది. అబద్ధం అనేది నమ్మిస్తూ నటిస్తూ నీ దగ్గర ఎప్పుడు కూడా మోసం చేస్తూనే ఉంటుంది. అలాంటి వాడిని గుర్తించకుండా నిజంగా నీతిగా ఉండేవాడిని మాత్రం దూరం చేసుకొని ఒంటరిగా ఉండి నీకు నువ్వే బాధపడుతున్నావు తల్లి. వారిని దూరం పెట్టేసి నీ మనసును కూడా నువ్వు బాధించుకుంటూ ఉంటున్నావు. చూడు బిడ్డ, అక్కైనా తమ్ముడైనా లేదంటే అమ్మ అయినా నాన్న అయినా ఎవరైనా సరే బంధమే కదా. కేవలం ఈ జన్మలో మాత్రమే మనం వారికి రుణపడి ఉంటాము. కాబట్టి ఈ జన్మలో మనకి ఏ బంధం అయితే మనకి ఆ భగవంతుడు ప్రసాదిస్తాడో ఆ బంధాన్ని మనం దూరం చేసుకోకుండా జాగ్రత్తగా ఉన్నన్ని రోజులు సంతోషంగా వారితో గడిపేందుకు ప్రయత్నించాలి. అనవసరంగా మన మనసును కష్టపెట్టుకొని వారిపై కక్ష సాధింపులు పెట్టుకొని దూరం పెట్టడం వల్ల మనం ఎప్పటికైనా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన వారం అవుతాము. కాబట్టి నీకున్నటువంటి బంధాలన్నింటినీ కూడా స్వాగతించి ప్రతి ఒక్కరితో సంతోషంగా ఆనందంగా మెలిగేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిద్దాం బిడ్డ. అయితే ఇక మనకి తెలియకుండా మనమంతా ఎప్పుడు కూడా ప్రశాంతంగా నలుగురు మంచిని కోరుకుందాం. కానీ మనకి తెలియకుండా ఎవరైతే మనకు ద్రోహం చేస్తారో మన నష్టాన్ని కోరుకుంటారో మనల్ని మోసం చేస్తారో మన నుంచి తప్పించుకోవచ్చేమో కానీ కర్మఫలం నుంచి అస్సలు తప్పించుకోలేరు బిడ్డ. ఇక నుంచి బాబాగారు ఉద్దేశించి దేని గురించి అయితే తెలియజేయబోతున్నారో ఏదైతే కోల్పోయామో ఆ బంధాన్ని మనకి తిరిగి తెచ్చేందుకు మనలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు భేదాలు అసూయలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ విడిచిపెట్టి మనం వదులుకున్నామంటే ఆ బంధాన్ని మరలా మన జీవితాన్ని స్వాగతించమని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.